మారుతున్నాయి, ప్రభుత్వం మారుతోంది, ఒక కొత్త ముఖ్యమంత్రి, కొత్త పరిపాలన మీకు మరీ దగ్గర అక్కడ తమిళనాడు. సో ఏంటి, ఎందుకు ఉదయనిధి మళ్ళీ ఆ వ్యాఖ్యలు చేశాడు మీరు అనుకుంటున్నారు? అన్న, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఉదయనిధి మారన్ గుర్తుపెట్టుకో. సారీ, ఉదయనిధి స్టాలిన్ గుర్తుపెట్టుకో. బుద్ధి లేని మాటలు మాట్లాడద్దు. నీ పేరు ఉదయ్, నీ పార్టీ గుర్తు ఉదయించే సూర్యుడు. సూర్యుడినంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యుడినంత వరకు సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు. కొన్ని వందల సంవత్సరాలుగా, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, మురళి గారు చెప్పినట్టు, కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ ధర్మంపై అనేక దాడులు జరిగాయి. ఎలాగైనా సరే దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి కాలేదు. ఈ రోజు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. ఇది రక్తంలో ఉందయ్యా. ఏదో కలరానో మలేరియానో తోసినట్టు నువ్వు ఏదో ద్రావిడ్ సెంటిమెంట్ ని తీసుకొని వచ్చి మతాల మధ్య విభేదాలు పెట్టాలని చూస్తున్నా. నిన్న ఆయన వాడిన మాట ఏంటంటే, ప్రజల మధ్య విభజన ఏర్పరిచే సనాతన వ్యవస్థను నిర్మూలించాల్సిందే. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ గా. సనాతన ధర్మం ఏం చెప్తా ఉందయ్యా? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు ఉంటుంది. నేను ఒక్కడే బాగుండాలని చెప్పట్లా, ఈ లోకంలో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రకృతితో పాటు అందరూ బాగుండాలని చెప్తా ఉంది. నీకు అది నచ్చకపోతే మేమేం చేయాలి ఉదయనిధి? ఇది మంచిది కాదు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. గతంలో నువ్వు అన్న మాటలకే ఈరోజు మీ నాన్నగారిని కూడా గెలిపించుకోలేని పరిస్థితులు ఉన్నావు తమిళనాడులో. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే తమిళనాడులో డిఎంకే కూటమి ఓటమికి కారణం ఇలా హిందుత్వం మీద, ఈ హిందూ దేవుళ్ళ మీద ఇట్లా అవహేళనగా మాట్లాడే కారణంగానే చాలా మంది వద్దు మాకు ప్రభుత్వం అని చెప్పి ఆల్టర్నేట్ గా ఈరోజు విజిల్ సౌండ్ ఎక్కువ వినపడింది. కాబట్టి విజయ్ గారికి ఈ ముఖ్యమంత్రిగా ఈరోజు అవకాశం ఇచ్చారు. నువ్వు ఈరోజు మీ నాన్నని కూడా గెలిపించుకోలేకపోయారు మీరు. మళ్ళా ఇలా సనాతన ధర్మం గురించి దాన్ని రూపు మారుతాను. నువ్వు కాదు కదా, 1000 జన్మలు ఎత్తినా సరే, నేను ముందు చెప్పినట్టు సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి నీ అహంకార మాటలు మెయిన్ గా చెప్తున్నా, అహంకారంతో మాట్లాడుతున్నటువంటి ఉదయనిధి వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకో. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీని మీద ఇప్పుడే నేను ఒక యూట్యూబ్ లో చూడడం జరిగింది. ఆయన ఉదయనిధి ఫోటోని చెప్పులతో కొడుతున్నారు మహిళలు తమిళనాడు. చెప్పులతో అవసరం నీకు ఇవన్నీ? మాట్లాడేది ఎందుకు, కొట్టించుకునేది ఎందుకు? ఫోటోలు కాదు, నువ్వు బయట వస్తే నేరకు కూడా కొట్టేటట్టున్నారు అక్కడ ప్రజలు. అంటే ఏమై ఉంటుంది భాను ప్రకాష్ గారు, అతను ఏదో ఎజెండా లేకుండా అసెంబ్లీలో. ఇంకోటి ఏంటంటే, బయట మాట్లాడితే వేళ కేసులు అయ్యాయి, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాడు. శాసనసభ్యుడిగా అతనికి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. సభలో మాట్లాడిన దాని మీద బహుశా సత్యమూర్తి గారు చెప్పాలి, కేసులు పెట్టే అవకాశం కూడా ఉండదు నాకు తెలిసి. సో ఆ ఇమ్యూనిటీ ఉంటుందనే మళ్ళీ ఇక్కడ కావాలని మాట్లాడినట్టు అనిపిస్తోంది. బట్ దెర్ ఈస్ అ బిగ్ ఎజెండా. ఏమి ఇమ్యూనిటీ ఏమి ఉండదన్న, ఎక్కడ మాట్లాడినా సరే కేసులు పెట్టే అవకాశం ఉంది. అది రికార్డ్ లో ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. నోరుంది కదా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా, పార్లమెంట్ లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా తప్పే. రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మంచిది కాదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా మీరు అన్నట్టు ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి విజయ్ గారిని ఇరకాటంలో పెట్టాలని చెప్పి, ఎందుకంటే ఆయన పేరులో జోసెఫ్ విజయ్ ఉంది కదా, కాబట్టి ఇరకాటంలో పెట్టాలని చెప్పి అని అనుకున్నారేమో. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా ఉదయనిధిని, మీ తల్లి గారిని అడుగయ్యా, మీ తల్లి గారిని అడుగు. నేను చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. వారి అమ్మగారు తిరుచానూరు అమ్మవారి దర్శనానికి, తిరుమల అమ్మవారి దర్శనానికి, తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. మీ తల్లి గారిని అడుగు, సనాతన ధర్మం అంటే ఏంది, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమో ఒకసారి అడిగయ్యా. మీ ఇంట్లోనే నువ్వు మార్చుకోలేకపోతున్నావు, ఇంకా రాష్ట్రాన్ని మారుస్తావు ఉదయనిధి. మీ ఇంట్లోనే విభేదాలు ఉన్నాయి. అంటే విభేదాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అనుసరిస్తారు. ఇండియా యాక్చువల్లీ భాను గారు, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు హిందూ మతము, క్రిస్టియానిటీ, ముస్లిము, ఇంకోటి అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు మత ధర్మం ఫాలో అయ్యే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. ఇప్పుడు కొత్తగా విభజన అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక నిజంగానే విభజన ర్యాక్ గీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు. వాళ్ళ ఇంట్లో సరిదిద్దుకోమని చెప్పండి. మొదటిగా వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేయమని చెప్పండి. ఊరికే బయట వచ్చి ఇవి చిచ్చులు పెట్టేది కాదు. నేను ఒకసారి చూసాను వాళ్ళ తల్లి గారిని, ఎంత భక్తితో, ఎంత అమ్మవారి గుడి దగ్గర కానీ తిరుమలలో కానీ ఎంత భక్తిగా ఉన్నారు తెలుసా. ఇది అంటే మీ ఇంట్లో మాత్రం ఒప్పు, బయట చేస్తే తప్ప అయ్యా? ఇంట్లో మాత్రం ఒప్పు, బయట చేస్తే తప్ప? ఇది మంచిది కాదు ఉదయనిధి. సో ఒకవేళ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ చేస్తే ఏదన్నా ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా తీసుకునే అవకాశం ఉందా, అంటే బీజేపీ వైపుగా?
ఖచ్చితంగా అది మా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ప్రజల్లో నిరసన వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అవును, అవును. ఫోటోలు అదొచ్చింది. కొట్టారు. నేను బీజేపీ తరఫున అంటున్నా. ఒకసారి మా పార్టీ పెద్దలతో మాట్లాడాలండి. ఎందుకంటే ఇది అవును, పార్టీ తమిళనాడు స్టాండ్, రాష్ట్రానికి పార్టీ సంబంధించిన లైన్